హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఎస్ ఫ్రెండ్స్, అందరూ మంచిగానే ఉండాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ August 12th is an international youth day. So on behalf of that day, I would like to give a small message to the youth. Actually youth అనగానే అందరూ గుర్తొచ్చేది ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్. ఓకే, సో the youth only manufacture a good young generation to the next generation. With this I would like to give you one quote: where withal shall a young man cleansing his way, where withal shall a young man cleansing his way, by taking heed according to thy word. అంటే మరి యవనస్తులైనటువంటి వారు లేదంటే యంగ్స్టర్స్ అనేటువంటి వారు దేన్ని బట్టి మరి వారు వారి యొక్క క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారు, వారి యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటారు. అంటే మరి అది వారు చిన్నప్పటి నుంచి మరి వాళ్ళు నేర్చుకున్నటువంటి వారి యొక్క ధర్మాన్ని బట్టి, ధర్మం అనగానే మరి అతను ఎటు ఉంది, ఏ రిలీజన్లో ఉన్నా, ఏ క్యాస్ట్లో ఉన్నా కానీ మంచి విషయాలు ఏవైతే నేర్చుకుంటారో ఓకేనా, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళ నుంచి అలాంటి వాటిని మరి బట్టి మరి తాను శుద్ధీకరించుకొని తను ఇంప్లిమెంట్ చేసుకొని ఆచరణలో పెట్టిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో విత్ దిస్ I would like to give a small message. There are few, maybe 4 to 5 characteristics, or else 4 to 5 things should be followed by the youngster when he was a child. ఓకేనా, పిల్లవాడిగా ఉన్నప్పుడు మరి మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలి. రెండవదిగా అతను గ్రో అవుతూ ఉంటున్నప్పుడు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మంచిగా నడుచుకుంటూ ఓకేనా, తద్వారా తన యొక్క కెరీర్ని బిల్డప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే అది ఏదైనా కానీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే ఏదైనా ఉండొచ్చు అనమాట. తర్వాత మూడవది పాయింట్ ఏంటండి అంటే మరి తను పెద్దవాడు అయిన తర్వాత లేదంటే అడల్ట్ ఏజ్కి వచ్చిన తర్వాత మరి మంచి స్ట్రాంగ్ అబిలిటీస్ని కలిగి ఉండాలి. అనగా ఎవరు చెప్తే వారు చెప్పింది వినడము ఓకేనా, దాని ప్రకారం నడుచుకోవటం కాకుండా మరి తను అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఓకేనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటూ మరి అది సమాజానికి ఉపయోగపడేది గాను, ఫ్యామిలీకి ఉపయోగపడేది గాను, అతను ఉపయోగపడేది కానీ ఉండాలన్నమాట. ఇంకా చివరిగా ఫైనల్గా ఏంటంటే మరి యంగ్స్టర్ నుండి బ్యాక్ బోన్ ఎన్నెముక లాంటి వాడు కాబట్టి ఓకే, మరి ఎంప్లాయ్మెంట్ని వాడు క్రియేట్ చేసుకోవాలి. ఎలా ఉండాలి అంటే మరి వేరే వారితో కలిసి మరి స్టార్ట్అప్ కంపెనీస్ పెడితే ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై మెసేజ్. టేక్ కేర్ ఫ్రెండ్స్, లవ్ యూ, బాయ్.